రాష్ట్రంలో ఉన్న అవినీతి పరుల లిస్టును ఈ నెల 18 లోపు బయటపెట్టకపోతే తాను 18 తర్వాత రాజధానిలో నిరాహార దీక్షలు చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ కాంగ్రెస్ సర్కార్ను తనదైన శైలిలో హెచ్చరించారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలను పెంచమని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని, ఛార్జీలు తగ్గించకుంటే తాము ఉద్యమం బాట చేపడతామని చెప్పారు. నగరంలోని విశాలాంధ్రలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం కుంభకోణం వెనుక ఉన్న రాజకీయ పార్టీల నాయకుల లిస్టును ఈ నెల 18 లోపు బయటపెట్టకపోతే తాను రాజధానిలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలపై నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరిగిన అవినీతి కుంభకోణంపై విచారణ చేపట్టిన సిబిఐ అధికారుల విచారణను ఏఎస్ అధికారులు అడ్డుకోవద్దని చెప్పారు. ఏసీబీ లిస్టు మీద 1-2-3 ఉన్నాయి. ఈ మద్యం వ్యాపారంలో వచ్చినటువంటి అవినీతి పైన ఏసీబీ ఇచ్చిన లిస్టుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. ఈ లిస్టులో మొత్తం మీ దగ్గర ఉన్నాయి. రాజకీయ నాయకుల లిస్టు నీ దగ్గర ఉంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ లిస్టును ముందు అనౌన్స్ చేయి, శ్వేతపత్రం ప్రకటించు. అప్పుడు నీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, 18వ తారీఖు లోపల రాజకీయ నాయకుల అవినీతి లిస్టును కానీ మీరు పెట్టకపోతే 18వ తారీఖున నేను హైదరాబాద్లోనే నిరాహార దీక్ష కూర్చొని దాన్ని నిరసన ధర్నా చేయబోతున్నాం. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ముఖ్యమంత్రి అవినీతి రాజకీయ నాయకుల లిస్టును బయట పెట్టాలి. వాళ్ళు పెంపు ప్రతిపాదన పెట్టేశారు. ఇప్పుడు 16 నుంచి 22 వరకు, 27 వరకు విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ తరఫున ఒక పబ్లిక్ హీరింగ్ ఇస్తున్నారు వివిధ ప్రాంతాలలో. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది 2009లో, మేము ఈ విద్యుత్ ఛార్జీలు పెంచము, 9 గంటల పాటు రోజుకు విద్యుత్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ హామీలే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ హామీ ఇచ్చాడు. ఆ క్యాబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ అందరూ ఏదో ఇప్పుడు పాపం దినకూలిగా పోయినటువంటి పీఆర్పీ వాళ్ళు తప్ప అందరూ దానిలో ఉన్నారు. మరి మీరంతా ఆ రోజు ఉత్సవంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు పెంచేటువంటి హక్కు మీకు లేదు. మీకు చేత కాకుండా మీ ముఖానికి ముసుగు వేసుకొని ఆ ముసుగు నుంచి రెగ్యులేటరీ అథారిటీని ముందరబెట్టి వాళ్ళతో పబ్లిక్ హీరింగ్ చేయించి మళ్ళీ పెంచాలని ప్రతిపాదన చేస్తున్నారు. మేము పబ్లిక్ హీరింగ్లో పాల్గొంటాం, దాన్ని వ్యతిరేకిస్తాం. ఆ తర్వాత కూడా గవర్నమెంట్ కానీ పెంచితే మళ్ళా ప్రత్యక్ష ఆందోళన సాగించేది ఖాయం. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ వల్ల వచ్చి చిన్న గడ్డ పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈయన మూలలు పెట్టి గడ్డ పెట్టుకుని తిరగాల, దాని జోలికి కనిపిస్తే. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ వనజ, సిపిఐ నగర కార్యదర్శి కె సుబ్బరాజు, సీనియర్ నేతలు దోనెపూడి శంకర్, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.